హాయ్ అండి. ఇది వాటర్ సాఫ్ట్‌నర్ అండి. ఇది ఒక అపార్ట్‌మెంట్‌కి ఇన్‌స్టాల్ చేశాము. ఇన్‌స్టాల్ చేసి 25 డేస్ అయింది. కస్టమర్ పిలిచారండి. ఈ స్కేల్ ఎలా క్లీన్ చేయాలని. ఇప్పుడు అదంతా కూడా కస్టమర్‌కి చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇది టీసీ క్లాంప్స్ తీసామండి. టీసీ క్లాంప్స్ అంటే ఉంటాయన్నమాట. ఇవేంటనంటే చిన్న క్లాంప్ లాగా ఉంటాయి. అవి తీసేస్తే లోపల ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది. అది బయటికి తీయడానికి ఆ టీసీ క్లాంప్స్ తీసాము. ఈ వైట్‌గా ఉండేదంతా కూడా లోపల స్కేల్ అనేదన్నమాట. అది తీస్తే మీకిప్పుడు కనిపిస్తుంది. ఈ పైనకి తీసేదంతా కూడా ఎలక్ట్రోడ్ అన్నమాట. ఈ ఎలక్ట్రోడ్ వలననే ఇదంతా కూడా స్కేల్ కలెక్ట్ అవుతుంది ఈ చాంబర్‌లో. ఇదంతా కూడా స్కేల్. ఈ నిండిపోయిందంతా కూడా స్కేలే. ఎలక్ట్రోడ్ లాగితే వచ్చింది గదా! అది బయట పక్కన పెట్టేసి ఈ స్కేల్ అంతా కూడా క్లీన్ చేస్తారన్నమాట ఇప్పుడు. నార్మల్‌గా అయితే ఈజీగానే వచ్చేస్తుంది. వీళ్ళకేంటంటే ఎక్కువ స్కేల్ నిండిపోయింది ఇందులో. అంటే వాటర్ యూసేజ్ ఎక్కువుంది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో స్కేల్ అనేది గూడా వీళ్ళ వాటర్‌లో ఎక్కువుంది. దానివల్ల అది బాగా నిండిపోయి గట్టిగా లాగేస్తే బయటకొచ్చిందనమాట. అంత పనేముండదు నార్మల్‌గా. ఆ చాంబర్‌లో అనేది పూర్తిగా నిండకుండా చూసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్కేల్ అంతా కూడా 25 రోజుల్లో వచ్చిందండి. ఇప్పుడు అతను క్లీన్ చేస్తున్నాడు గదా! అదంతా గూడా 25 డేస్‌లో వచ్చింది. అపార్ట్‌మెంట్‌కి ఇన్‌స్టాల్ చేసాం. ఇది 60 ఫ్లాట్స్ అపార్ట్‌మెంట్. ఈ అపార్ట్‌మెంట్‌లో గూడా మొత్తము స్కేల్ అనేది కలెక్ట్ చేయడానికి ఈ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసాం. ఈ స్కేల్ మొత్తం గూడా ఆఫ్టర్ క్లీనింగ్ మనకొచ్చేసి చూస్తే 16, 17 కేజీల స్కేల్ అనేది వచ్చిందనమాట. ఈ బకెట్‌లో ఏసాం మొత్తం గూడా. 25 రోజుల్లో అంత కలెక్ట్ అయింది. ఈ స్కేల్ అంతా గూడా మనకు అపార్ట్‌మెంట్‌లో టాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! వాటిల్లో వస్తూ ఉంటదనమాట. అదంతా రాకుండా ఈ సాఫ్ట్‌నర్ అనేది ఇన్‌స్టాల్ చేసి, మనం ముందుగానే ఇదంతా గూడా స్కేల్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ 2 చాంబర్‌లు గూడా పూర్తిగా నిండిపోయాయండి. ఈ స్కేల్ వలననే మనకి ఇంట్లో సమస్యలన్నీ గూడా ఈ టాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్ మరియు పైపులు, బకెట్స్, టైల్స్ అన్నీ కూడా పాడవుతూ ఉంటాయి. మెయిన్ కారణం ఏంటంటే ఈ స్కేల్ వల్లే. ఈ స్కేల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ గాని, స్కిన్ డిసీజెస్ గాని వస్తుంటాయన్నమాట. స్కిన్ అంతా గూడా నల్లగా అయిపోతుంది. స్కిన్ గూడా మొత్తము అంటే రఫ్‌గా అయిపోతుందన్నమాట. ఇవన్నీ లేకుండా ఉండాలి అనంటే ఈ సాఫ్ట్‌నర్ యూజ్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా క్లియర్ అవుతాయండి. ఈ సాఫ్ట్‌నర్ ఏంటనంటే అపార్ట్‌మెంట్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి 2,500, 3,000 కనుక పెట్టుకోగలిగితే ఎవరైనా, ఒక 60 ఫ్లాట్లు, 70 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్, 100 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌లకు గూడా యూజ్ అవుతుంది. వాళ్ళకు 10-15 ఇయర్స్ ఇది లైఫ్ వస్తుందండి. ఒక్కసారి కొన్నారనంటే గనక మనము 10, 15 ఇయర్స్ వరకు గూడా అది యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయింటెనెన్స్ ఉండదు. కరెంట్ బిల్ ఒకటే వస్తుంది. అది గూడా మంత్లీ ఒక 30, 40 రూపీస్ వస్తది. ఎక్కువ కూడా ఖర్చేముండదు. మెయింటెనెన్స్ అనేది అసలుండదనమాట. జస్ట్ ఈ క్లీనింగ్ ఉంది గదండీ! ఇదొక్కటే పనుంటది. ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో, దాని లోపల పట్టేసిన స్కేల్ అంతా గూడా మనము క్లీన్ జేసుకోవడానికి ఒక క్లీనర్ ఉంటుంది. దాంతోని మనం క్లీన్ జేసుకుంటాము ఈ బకెట్‌లో. ఈ స్కేల్ అంతా గూడా మనకు జస్ట్ 25 డేస్‌లో వచ్చింది. ఈ చాంబర్‌లు 2 నిండిపోయినాయి గదా! మీరు స్టార్టింగ్ జూసినట్టుగా. అదంతా గూడా ఏంటనంటే జస్ట్ 25 డేస్‌లో. ఇంత స్కేల్ అనేది గూడా మీ టాప్స్, గీజర్స్‌లో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ గూడా పాడైపోతుంటాయి. వాటి వలన ఏంటనంటే మనకు పవర్ బిల్ పెరుగుతుంటది. మంచి కాస్ట్‌లీ టాప్స్ అన్నీ గూడా పాడైపోతూ ఉంటాయన్నమాట. మళ్ళీ మీరు రీఇన్‌స్టాల్ జేసుకోవాల్సుంటది. ఈ మెయింటెనెన్స్ అంతా లేకుండా ఉండడం కోసం మనం ఈ సాఫ్ట్‌నర్ అనేది ఇన్‌స్టాల్ జేసుకుంటే ఈజీగా మనకది వాటర్‌ని క్లీన్ జేసేసి ట్యాంక్‌లో పంపిస్తదన్నమాట. ఇదొక్కటే జస్ట్ ఇందులో ఏంటంటే మెయింటెనెన్స్. అది క్లీన్ జేసుకోవడం. అది గూడా 1 మంత్‌కొకసారి జేసుకుంటే సరిపోతది. అంటే మోడల్‌ని బట్టి. అంటే వాటర్ యూసేజ్ ఎక్కువుంటే గూడా 20 డేస్‌కొకసారి, 30 డేస్‌కొకసారి క్లీన్ జేసుకుంటే సరిపోతది. ఇక్కడ కనిపించేవేంటనంటే ఎలక్ట్రోడ్స్ అన్నమాట. ఈ ఎలక్ట్రోడ్స్ వలననే మనకు ఆ స్కేల్ అంతా గూడా కలెక్ట్ అవుతది ఆ చాంబర్స్‌లో. దీనికి పవర్ కనెక్షన్ ఇస్తాము. ఆ పవరు డీసీ పవర్ ఉంటది. దానివల్ల ఈ స్కేల్ అంతా గూడా కలెక్ట్ అవుతది. చూసారు గదా! ఇంత బకెట్ నిండా స్కేల్ అనంటే 20 డేస్‌కి ఇది ఒక అపార్ట్‌మెంట్‌లో 60 ఫ్లాట్‌లున్న అపార్ట్‌మెంట్‌లో ఇంత స్కేల్. ఇదంతా గూడా మనకెంత ఎఫెక్ట్ చేస్తదో ఒకసారి ఆలోచించండి. ఈ వైట్ ఫిల్టర్ తీస్తున్నారు గదా! ఇదేమో జంబో బ్యాగ్ ఫిల్టర్ అంటామండి. ఇందులో ఏంటనంటే మట్టి, ఇసుక ఇలాంటివేమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా గూడా కంప్లీట్‌గా అది ఫిల్టర్ చేసేస్తుంది. అందులో డస్ట్ అనేది ట్యాంక్‌లోకి వెళ్ళకుండా అది ఆపేస్తుందనమాట. ఇంకొకటేంటనంటే ఇది ఆఫ్టర్ పెడతాం మనము.
ఎందుకు అనంటే ఈ స్కేల్ అనేది ఏదైతే చాంబర్‌లో కలెక్ట్ అయిందో అది గూడా ఏమైనా అలా అంటే ఊడిపోయి గనక వచ్చింది అనంటే అది గూడా ఆ బ్యాగ్ ఫిల్టర్‌లో ఆగిపోవడానికి మనము ఆ స్కేల్ కలెక్టర్ చాంబర్ ఉంది గదా! దాని తర్వాత ఇన్‌స్టాల్ జేస్తాం. సో, ఇదంతా గూడా చూడండి ఒకసారి ఎంత నల్లగా మట్టిలాగా వస్తుంది. అదంతా గూడా బోర్‌లో నుంచొచ్చే మట్టి, ఇసుక, డస్ట్ ఇదంతా అన్నమాట. అది సంపుల్లో గూడా వాటర్ పడతాం గదా! ఆ సంపులో ఉన్న మట్టి ఇవన్నీ గూడా ఈ డస్ట్ ఫిల్టర్‌లో కలెక్ట్ అయిపోతది. అంటే మనకు ట్యాప్స్ లోపలికి గూడా ఇసుక రాకుండా ఇది యూజ్ అవుతుందన్నమాట. ట్యాంక్ గూడా రెగ్యులర్‌గా కడగాల్సిన పని లేదు. ఇదంతా గూడా మనకు డస్ట్‌ని కలెక్ట్ చేసి, ఫిల్టర్ జేసి వాటర్‌ని ట్యాంక్ లోపలికి పంపిస్తుంటుంది. ఈ బకెట్ నిండా అంటే ఆల్‌మోస్ట్ అది 17 కేజెస్ ఉంది. మేము తర్వాత అంటే క కొలిసాము. 17 కేజీస్ వచ్చిందది. ఈ బ్యాగ్ ఫిల్టర్ క్లీన్ జేస్తున్నారండి. ఈ బ్యాగ్ ఫిల్టర్‌లో ఏంటనంటే ఇది రీయూజబుల్. మళ్ళీ క్లీన్ జేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఇది లైఫ్ వచ్చేసి మనకు 1 ఇయర్ వరకొస్తుంది అరౌండ్. అంటే వాటర్ క్వాలిటీని బట్టి. ఒక్కో దగ్గర బాగా మట్టి, ఇసుక ఎక్కువుంటే గనక ఇది కొంచెం త్వరగా పాడవుతది. తక్కువలో తక్కువ అంటే 6 నెలల వరకైతే మనం పక్కాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్‌లో ఏంటనంటే రకరకాలుంటాయి. బట్ ఏంటనంటే ఈ బ్యాగ్ ఫిల్టర్‌తోనేంటనంటే రీయూజబుల్. అందువల్ల ఇది ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంకోటేంటంటే ఇది వాడడం వల్ల మనకు బోర్ మోటార్ మీద అంత ప్రెషర్ పడదు. ఇందులో థ్రెడ్ ఫిల్టర్స్, స్పన్ ఫిల్టర్స్ రకరకాలుంటాయి. అవేంటనంటే నిండిపోతే గనక బోర్ మీద బాగా అంటే ప్రెషర్ పడిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం మనం ఇది యూజ్ చేస్తున్నాము. ఈ ఎలక్ట్రోడ్స్ గూడా అండి ఎక్కువగా మనం ఏమి క్లీన్ చేయొద్దు. యాసిడ్ గాని, బ్రష్ గాని ఇలాంటివేమి పెట్టొద్దు. జస్ట్ చేత్తో కడిగితే సరిపోతుంది. ఆ స్కేల్ అంతా గూడా ఆ చాంబర్‌లో కలెక్ట్ అయిందే. బయటకి తీస్తున్నప్పుడు అది అంటుకొని బయటకొచ్చిందనమాట. సో, దానివల్ల అది కొంచెం క్లీన్ చేసాము. ఇవేంటంటే కింద మనకు క్లీన్ జేయడానికి బయటకి స్కేల్ అంతా రాడానికి టీసీ క్లాంప్స్‌తో పాటు ఇవి ఎండ్ క్యాప్స్ అంటాము. ఇవి గూడా ఉంటాయి. వీట్ తక్కువ ఖర్చుతో చాలా మంచి వాటర్ మీ ఇంట్లో యూజ్ చేయవచ్చు. మరి ఇందులో చాలా వరకు బాక్టీరియా, వైరస్‌లు కూడా చనిపోతాయండి. అందువలన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇది బిల్డింగ్ పైన ట్యాంక్ పక్కనే ఇన్‌స్టాల్ జేస్తాము. బోర్ వాటర్‌లో ఉన్న ఈ స్కేల్ ప్రాబ్లమ్‌కి ఈ సాఫ్ట్‌నర్ అనేది మంచి పరిష్కారం అండి. నెలకొకసారి జస్ట్ అది క్లీన్ జేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మేము ఇన్‌స్టాల్ జేసే ఇస్తాము పూర్తిగా గూడా. అతను ఫిక్స్ చేసేది ఏంటనంటే టీసీ క్లాంప్ అండి. అది తీసేస్తేనే మనకు లోపల కలెక్ట్ అయిన స్కేల్ అంతా గూడా క్లీన్ జేయడానికి కిందకొస్తుంది. సో, అది తీసేసి పైన గూడా టీసీ క్లాంప్ తీసేసి మనం క్లీన్ జేసి మళ్ళీ యాజ్ టీజ్‌గా ఫిక్స్ చేసుకుంటాం. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ ఒక్కరు చేస్తే సరిపోతుందండి. అది అంటే ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన పని ఏమి కూడా ఉండదు. ఒక్కరే జస్ట్ అది తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ టీసీ క్లాంప్స్‌తో ఒక్కటే పనుంటదనమాట. అవి గూడా అప్పుడప్పుడు ఫిక్స్ చేశాక వాటర్ లీకేజ్ ఒస్తది చిన్న చిన్నగా. డ్రాప్స్ అవి ఇవి ఒస్తాయి. మళ్ళీ తీసి మళ్ళీ యాజ్ టీజ్‌గా పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఒక్కోసారి ఫిట్టింగ్ అనేది సరిగ్గా చేయరు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టినా సరిపోతుంది. ఇదేంటనంటే పవర్ సప్లై అండి. డీసీ పవర్ సప్లై. మనకేదైతే స్కేల్ కలెక్ట్ అయిందో అదంతా గూడా ఈ డీసీ పవర్ వలననే అది కలెక్ట్ అవుతది. దానికి మెయిన్ పవర్ సప్లై అనేది మనం ఇక్కడి నుంచే ఇస్తున్నామనమాట. ఆ రెడ్ కలర్ వైర్ ఏంటంటే పాజిటివ్ అనమాట. దీనికి బ్లాక్ కలర్ గూడా ఉంటది. అదేమో మనకు నెగెటివ్ కింద ఉంటది. డీసీ పవర్ అది షాక్ ఏం రాదు. ముట్టుకున్నా గానీ దేనికైనా షాక్ రాదు. ఏముండదు. అది కంప్లీట్ ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటదండి. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ గూడా మనకు వాటర్ వచ్చినప్పుడే ఆన్ అవుతది. వాటర్ ఆగిపోగానే ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతది. అంటే పవర్ కన్జంప్షన్ ఉండదు. ఇది మీరు మోటార్ ఆన్ చేసినప్పుడు పని చేస్తది. మిగతా టైంలో ఇది ఆఫ్‌లో ఉంటదనమాట. దానివల్ల మనకు పవర్ అనేది కాలదు. ఇది కంప్లీట్ సెటప్ అండి. మీరు చూస్తున్నారు గదా! కనిపించేదంతా గూడా ఇలా ఒక స్టాండ్‌కి ఫిక్స్ చేసి మొత్తం సెటప్ అనేది వస్తది. ఆ బకెట్‌లో కనిపించేదంతా గూడా స్కేల్ అనమాట. ఇదేమో బ్యాగ్ ఫిల్టరు. ఆ సెటప్ అంతా గూడా ఇలా అరేంజ్ జేస్తాము. బ్యాగ్ ఫిల్టర్ దాని లోపల బెట్టేసి, మనము అది దానికి ఫిక్స్ చేస్తాం. దానివల్ల ఏంటనంటే డస్ట్ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం మాత్రమే. ఇదండి మన సాఫ్ట్‌నరు. అక్కడ కనిపించేది గూడా మన సాఫ్ట్‌నరే అండి. మనము ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం వేరే కస్టమర్‌కి పక్కన అపార్ట్‌మెంట్ అది. వాళ్ళకేంటనంటే వాటర్‌లో డస్ట్ ఎక్కువగొస్తోందనేసి వెసెల్స్ పెట్టి అది పెట్టాము. అన్ని చోట్ల అది అంత అవసరం ఉండదు. ఈ ఏరియాలో గూడా చాలా ఇన్‌స్టాల్ చేసాము. ఫైనల్‌గా ఇదండి మన సాఫ్ట్‌నరు. మీకు రిక్వైర్‌మెంట్ ఉంటే గనక మా నంబర్‌లకి కాల్ చేయండి.
మన బ్రాండ్ నేమ్ వచ్చేసి వాటర్ కేర్ అండి. ఇది కంప్లీట్‌గా హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాలలో గూడా ఇన్‌స్టాల్ జేస్తున్నాము. మీ దగ్గరకొచ్చి మీ సైట్ చెక్ చేసి, మీకు వాటర్ క్వాలిటీ ఎలా ఉందో చూసి, మీకేది రిక్వైర్‌మెంట్ ఉంటుందో దాన్ని మనము ఇన్‌స్టాల్ జేస్తామండి. అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏది సూట్ అవుతుందో చెక్ చేసి, అది మీకు ఇన్‌స్టాల్ జేసి ఇస్తామండి. ఓకే అండి. థాంక్ యూ.